గుత్పా గ్రామంలో 60 ఎకరాల చెరువు శిఖం భూములను కబ్జా చేసిన భూబకాసురులు పట్టించుకొని రెవెన్యూ అధికారులు. మాక్లూరు మండలం గుత్పా గ్రామంలో గల రాజన్న చెరువు, నడిమి చెరువు, చింతల చెరువు 3 చెరువులలో సుమారు 600 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కుల దుశ్చర్యతో చెరువులు పూర్తిగా కుచించుకుపోయాయి. నీటి నిల్వ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పచ్చని పంటలతో కలకలలాడిన 500 ఎకరాలు బీడు భూమిగా మారే పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఎకరం ధర 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుంది. భూబకాసురులు అడ్డదారిలో సొంతం చేసుకున్న స్థలం ఖరీదు రూపాయలు 7.5 కోట్లకు పైగానే ఉంటుంది. చెరువులు కబ్జాకు పాల్పడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని గ్రామస్తులు తెలిపారు. కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ ఊరికి సంబంధించిన 3 చెరువులు అదే విస్తీర్ణంలో 115 ఎకరాల్లో నడిం చెరువు అనేది ఉంది, 92 ఎకరాల్లో చింతల చెరువు అనేది ఉంది. అయితే దీనిపైనే మేము జీవనం కొనసాగిస్తున్నాము. ఈ 3 చెరువులు వచ్చేసి దాదాపు 385 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఇంచుమించుగా దాదాపు ఒక 100 ఎకరాల పైననే దాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసి ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళంతా ఇలా వ్యాపారం కొనసాగిస్తున్నారు. కావున కలెక్టర్ గారికి కూడా మేము ప్రజాభవన్లో విన్నపించాము. 1 మంత్ అవుతుంది మేము విన్నపించి. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. చూస్తూ ఉంటే అంత లేదు. సో దాని విధంగా మేము మా యొక్క గుండ్ల వాళ్ళు ఏం చేసి తెలుసా అంటే మన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ రోజు అంటే అది 1 జూలై 2019 రోజు కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి మీరు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయమని అనడం వల్ల మా వాళ్ళు వెంటనే ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేయండి. అదే రోజు 1/7/2019 రోజు నిరంతర వృత్తి అనేది చేపలు పట్టుకోవడం అనేది ఇబ్బందిగా మారుతుంది. అదేవిధంగా దాని విషయమే కాకుండా ఇంకా చాలా అంటే అక్రమార్కులు తన ల్యాండ్ పక్కన ఉన్న చెరువు భూమిని కబ్జా చేసి దాన్ని మెల్లిమెల్లిగా ఆ చెరువు పూడికి మొత్తం